హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మొదటగా మనకు అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పింఛన్లను కేవలం 15 జిల్లాలకు మాత్రమే విడుదల చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ రోజైతే మిగిలిన జిల్లాల వారికి ఆసరా పింఛన్లు అయితే విడుదల చేసింది. ఇక ఈ రోజు నుంచి ఏ తేదీ వరకు కూడా ఈ మిగిలిన జిల్లాల వారికి ఆసరా పింఛన్లు జమ అవుతాయి. ఇక ఏ జిల్లాల వారికి మొత్తంగా మనకు పింఛన్లు జమ చేస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అక్టోబర్ నెలకు సంబంధించిన పింఛన్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతున్నాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. అలాగే కొత్త పింఛన్ల పెంపుకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు. ఈ కొత్త పింఛన్ల పెంపుకు సంబంధించి కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట. ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఈ ఆసరా మరియు చేయూత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేస్తే మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, వీడియోను లైక్ చేయట్లేదు, అలాగే షేర్ కూడా చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాల సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది. మీరు ఎప్పటికప్పుడు మన ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఇక్కడ మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చానన్న ఎదురుగా వీడియోలో. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్న, ఇప్పుడే మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి. ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. మీ సహాయం చాలా విలువైంది. తప్పకుండా మీరు సహాయం చేయడానికి ముందుకు రావాలి. మీరు ఎవరైతే సహాయం చేస్తారో వారికి మరింత ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా తెలుస్తూ ఉంటుంది. తప్పకుండా ఇప్పుడే వీడియోలో ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక సహాయం చేయడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, బ్లాక్ కలర్లో ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. దయచేసి తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవడం కూడా మర్చిపోవద్దు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ తీసుకొస్తూనే ఉంటుంది. మీరు కూడా మరింత సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రతి నెల కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు పాత ఆసరా పింఛన్లనే విడుదల చేస్తూ ఉన్నారండి. ఎందుకంటే ఇప్పటికే మనకు కొత్త పింఛన్లను విడుదల చేయాలని డిమాండ్ అయితే బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం అయితే పూర్తయిపోయింది. ఈ డిసెంబర్ 7తో మనకు సంవత్సర కాలం పాటు పాలన పూర్తవుతుంది. ఇక ఈ పాలన పూర్తయినా కూడా ప్రభుత్వం ఏంటంటే మనకు ఈ యొక్క పింఛన్లు అయితే పెంచలేదు. ఈ పింఛన్ల పైన కూడా మనకు విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పింఛన్ల పెంపుకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక ప్రతి నెల కూడా ఏంటంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్లుగా పింఛన్ల పెంపు అయితే చేయలేదు, కానీ పాత పింఛన్లనే జమ చేస్తూ వస్తున్నారనమాట. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అంటే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్లు పొందుతూ ఉన్నారో వారందరికీ కూడా మనకు ఆసరా పింఛన్ల కింద ప్రతి నెల 2,016 రూపాయలు మరియు 4,016 రూపాయల పింఛన్లు అయితే ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంది. అంటే లబ్ధిదారుల ఖాతాల్లోకే నేరుగా జమ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకు ఈ నెల పింఛన్ వచ్చే నెలలో, వచ్చే నెల పింఛన్ వచ్చే నెలలో ఇస్తారనమాట. అలాగే ఇస్తుందన్నమాట మన తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడ సక్రమంగా నెల నెల పింఛన్ల పైసలు కూడా జమ అవుతలేవని కూడా అందరూ కూడా వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ అక్టోబర్ నెలకు సంబంధించి, అంటే గత నెల అక్టోబర్ కదా, అక్టోబర్ నెల పింఛన్లను ఈ నవంబర్ నెలలో విడుదల చేశారు. డిసెంబర్ కూడా వచ్చేసింది, 2వ తారీఖు ఈ రోజు. అయినా కూడా ఇంకా పింఛన్లు అయితే జమ కాలేదన్నమాట. ఇక ముందుగా 15 జిల్లాల వారికి ఈ అక్టోబర్ నెలకు సంబంధించిన పింఛన్లు అయితే విడుదల చేశారు. ఇక అక్టోబర్ నెలలో ఈ 15 జిల్లాల వారికి ఇప్పటికే పైసలు అయితే పడుతూ ఉన్నాయి. ఇక వీరితో పాటుగా మనకు మిగిలిన జిల్లాలకు, ఏవైతే మిగిలినటువంటి జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల వారికి కూడా నిన్నటి నుంచి కూడా పింఛన్ పైసలు అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఆ జిల్లాల వారికి కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి పైసలు అయితే జమ అవుతున్నాయి. 6వ తారీఖు వరకు కూడా పింఛన్ పైసలు అయితే లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి ఈ ఆసరా పింఛన్ లాంటివి వృద్ధులకు 2016 రూపాయల చొప్పున, ఇక అలాంటి వికలాంగులకు 4016 రూపాయల చొప్పున పింఛన్ పైసలు అనేది లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక మీరు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కు 6వ తారీఖు పైన వెళ్తేనే మీకు పైసలు అయితే వస్తాయి. కాబట్టి మీరు 6 లేదా 7 తారీఖుల్లో బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఈ పింఛన్ పైసలు అయితే తీసుకోవచ్చు. ఇక మీరు 16 రూపాయలను కూడా అడిగి మరీ తీసుకోండి అని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తోంది. కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అక్టోబర్ నెలకు సంబంధించిన పింఛన్లను అన్ని జిల్లాల వారికి కూడా విడుదల చేశారు. 6వ తారీఖు వరకు కూడా అన్ని జిల్లాల వారికి ఈ పాత ఆసరా పింఛన్లు అక్టోబర్ నెలకు సంబంధించి జమ అవుతూ ఉన్నాయి. ఇక 6వ తారీఖు లేదా 7వ తారీఖు మీరు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ పైసలు అయితే తీసుకోండి. ఇక దీనితో పాటుగా మనకి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం పింఛన్ల పెంపు కోసం అయితే లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తున్నారు. ఇక ఈ పింఛన్ల పెంపు ఎప్పుడు ఉంటుంది, ఈ పింఛన్లను ఇంతకీ పెంచుతున్నారా లేదా అని ఇప్పటికే ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ వస్తూ ఉన్నారు. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పందించింది. ఇప్పటికే మంత్రులు సీతక్క గారు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఇలా కొంతమంది మంత్రులు అయితే మనకు ప్రకటన అయితే చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈ పింఛన్లను పెంచడానికైనా ఆమోదం చెప్పారు. ఇక ఇప్పటికే ప్రజాపాలన విజయోత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. రేపైతే భారీ బహిరంగ సభ ఉంటుందని కూడా హైదరాబాద్ లో మనకు చెప్పడం అయితే జరిగింది. ఇక 9వ తారీఖు వరకు కూడా ప్రజాపాలన విజయోత్సవాలు అయితే కొనసాగుతాయి. తర్వాత మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ పింఛన్ల పెంపు పైన కూడా కీలక ప్రకటన చేసి నిధులు కేటాయించి మనకు ఈ డిసెంబర్ 23 లేదా 24 నుంచి కూడా నవంబర్ నెలకు సంబంధించిన పింఛన్లు విడుదలవుతాయి. కాబట్టి ఈ నవంబర్ నెల పింఛన్ల నుంచే మనకి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం లబ్ధిదారులందరికీ కూడా వృద్ధులకు, వితంతువులకైతే 4016 రూపాయలు లేదండి, కేవలం 4000 రూపాయలు ఇస్తారు. ఇక అలాంటి వికలాంగులకైతే 4016 రూపాయల స్థానంలో 6000 రూపాయల పింఛన్ అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. దీనిపైన ప్రకటన కూడా చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఇది పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.